ఆయన సేవ కార్యక్రమాలు ముట్టించింది. ఆయననే కార్యక్రమం ఆయన నడిపిస్తుంది. దయచేసి బేలా గారి యొక్క శిష్యురాలు వాళ్ళందరూ కూడా వెల్కమ్ నృత్యం చేయాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఒక చక్కనైనటువంటి నృత్యంతో మనల్ని అందించడానికి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. కోరుతున్నాను. మరి ఈరోజు డాక్టర్ గౌరవనీయులు సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ వేదికపై ఆస్తున్న గౌరవ పెద్దలందరికీ కూడా పేరుగా నమస్కారం చెప్తూ మరి ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఇంకా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులందరూ కూడా పేరుగా నమస్కారం చెప్తూ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు చెప్తున్నాను సార్. మరి నిజంగా మనం గౌరవనీయులు స్వర్గీయులైనటువంటి రాధాకృష్ణ గారిని మనం స్మరిస్తున్నాం. వారి పేరిట ఎవ్రీ ఇయర్ ఎంత లక్షల మంది ఇప్పటిదాకా ఆయన చనిపోయినప్పటి నుంచి సమ్ క్రోర్స్ మంది ఉత్తమోపాధ్యాయులు బెనిఫిట్ పొందారు. స్టేట్ మళ్ళీ నేషనల్ కూడా బెనిఫిట్ పొందారు. మంచి పేరు ప్రధానమంత్రి సీఎం ద్వారా మీరు పురస్కారం అందజేసుకున్నారు. వారికి నేను మళ్ళీ ఒకసారి మన అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మరి ఉత్తమోపాధ్యాయులు అంటే తెలుసు కదా, మంచి సేవలు అందించిన వాళ్ళకి మంచి ఆప్యాయత ఉండాలి, కోపము, రాగం, వేగం ఉండకూడదు. మళ్ళీ బడిలో కూడా పిల్లల ద్వారా మంచి చదువు చెప్పి ఎవరైతే బీదస్తులు ఉంటారో బీదస్తులకి రిచ్ వాళ్ళకి సమానం చూడాలి. అలాగే సమయ పాలన ఉంచుకోవాలి. స్కూల్లో సార్ ఇట్లా నమ్మకాలైనా మార్నింగ్ వెళ్తారు, ముందుగానే వెళ్తారు, సాయంత్రం ముందుగానే వెళ్తారు, అలాగే ఉండాలి. అలాగే అమ్మను పిల్లల్ని జన్మనిస్తుంది, కానీ జన్మనిచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఉపాధ్యాయులు చేతనే పెడుతుంది. మీరే రోజు చెప్పండి, నిరుద్యోగం అని అంటారు. మరి ఉపాధ్యాయులు ఇంతమంది గొప్ప పాత్ర ఉంది. చాలా సంతోషం ఉంది మీరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు కాబట్టి. నేను అలాగే డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ గ్లోబల్ యాక్షన్ టీమ్ మార్కెటింగ్ కోఆర్డినేటర్, చీఫ్ కోఆర్డినేటర్ రమాకాంత్ గారు, అలాగే వేదిక ఎంబీఓ గారు, అలాగే వేదిక ముందున్న లైన్ మిత్రులందరికీ, అలాగే ఈనాడు సన్మానం చేసుకో రైతులు, అధ్యాపకులకు, టీచర్స్కు అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మిత్రుల మా రమాకృష్ణరావు గారు చెప్పారు, మా మోటో వి సార్ సేవ చేసి మాట్లాడాలని చెప్పి. నేను పెద్ద స్పీకర్లు కానీ మంచి సేవకులు. దానికి మరి ఇందాక మేడం చెప్పారు, వాళ్ళ సర్వీస్ మన పుష్పవేణి మేడం వారు ఆ స్కూల్కి చేసిన సర్వీస్ డిఓ గారు కానీ ఇతర మిత్రులు కూడా చేశారు. మేడం మా డిస్ట్రిక్ట్ నుంచి మీకు
సర్వీస్ ఫండ్ కింద మీ స్కూల్కి ఏది అవసరం ఉండదు చూడండి, 25,000 రూపీస్ ఆ స్కూల్కు క్లబ్ల 2 క్లబ్ల ద్వారా కూడా మీకు అందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. సో ప్రధానంగా ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే సందర్భం నిన్న. ఆ సందర్భంగా మనం వారి స్ఫూర్తితో అధ్యాపకులను అది ఎయిమింగ్లో ఉన్న జ్ఞానం ఇచ్చేవాడు ఎయిమింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సన్మానించడం మన బాధ్యత. వారి సమాజానికి చేస్తున్న సేవలకు మనం కూడా వారికి ప్రోత్సాహంగా చేయడం ఒక బాధ్యతగా లైసెన్స్ తీసుకొని ఈరోజు ఈ 2-3 రోజులలో మా జిల్లా T20లో ఉన్న 117 క్లబ్ల ఆధ్వర్యం లోపల కూడా టీచర్స్ డే ప్రోగ్రామ్ ఉంటుంది. దానిలో భాగంగా నిన్న కరీంనగర్లో మా డైరెక్టర్గా ఉన్న రాథోడ్ సింగ్ గారు శోభ్లా మరియు బాజుబాయి యొక్క సంతానం. వారి యొక్క సతీమణి పేరు సుజాత, వారి యొక్క అబ్బాయి రాథోడ్ అభిషేక్ డాక్టర్, అదేవిధంగా అమ్మాయి కూడా డాక్టర్ వెన్నెల రాథోడ్ కూడా MBBS డాక్టర్. నేరేడుకొండ మండలము బుగ్గారం కే గ్రామానికి ఒక చిన్న కుగ్రామం నుంచి విచ్చేసి కళ్యాణ్ రెడ్డి గారిని సన్మానం చేయవలసిందిగా గవర్నర్ గారిని, డిఓ గారిని, రీమ్స్ డైరెక్టర్ గారిని, పెద్దలందరినీ కోరుతున్నాను. ఇంట్లో పనిచేస్తున్నారు. 24/7 సేవలు ఎప్పుడు అందిస్తూ వారు రోగులకు ఎప్పుడు సేవలు చేస్తూ వారు రిమ్స్ కి గౌరవపల్లి మండలంలో ఒక మండల విద్యాధికారిగా నిర్ణయానికి అక్కడ సన్మానం జరిగింది. దాదాపు మానసిక వికలాంగుల పిల్లలకు విద్యాబోధన గావిస్తున్నటువంటి ఒక మహిమాన్వితురాలు. ఆమె సర్వీస్ లో ప్రేమ ఉంది, సర్వీస్ లో నిజాయితీ ఉంది, సర్వీస్ లో నిబద్ధత ఉంది. నెక్స్ట్ శ్రీధర్ చౌహాన్ గారు, డాక్టర్ మురళి గారు, నెక్స్ట్ అతిక్ బేగం గారు, ఎంపీసీ ప్రిన్సిపాల్. కింద నెక్స్ట్ గణపతిరావు గారు, 2 క్లాసులు